2021లో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చి అవి రుజువైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం కదా? అటువంటి వ్యక్తితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఉందా లేదా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకా సింగపూరు, దావోస్ అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం సాధించారు ఈ 15 మాసాల్లో చెప్పండి. నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి 3 పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. అది రామయ్యపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ దాదాపు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి మాట వాస్తవం కాదని చెప్పగలవా? నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం. నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిలర్ మిట్టల్ 2022 ఆ రోజు దావోస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిట్టల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ, ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలో కాదా అని అడుగుతా ఉన్నా. చెప్పు, నువ్వు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించైనా చెప్పుకోగలిగావా? 2014-19 మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా, లేదా 95 నుంచి 2014 వరకు అప్పుడు ఒక 2 మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు, లేదా 2014 నుంచి 19 వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని చెప్పుకోగలిగావా? గడిచినటువంటి 30 సంవత్సరాల్లో దగ్గర 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ తండ్రి పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది. ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని, వచ్చినటువంటి వనరులను వినియోగించుకొని పోర్టుల నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా? కేవలం 5 సంవత్సరాల అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో